నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకోసం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి సూపర్ రెమెడీ అయితే రెడీగా ఉంది. సో మనతో పాటు మెడికల్ కన్సల్టెంట్ ఆదిత్య రఘునాథ్ గారు ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే మేడం. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మీరు చెప్తున్న బెస్ట్ రెమెడీ ఏంటి? అంటే లేడీస్లో కూడా చాలా మందికి హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయండి. అలాగే మగవారిలో కూడా ఆ సైడ్ లైన్స్ అనేవి కోల్పోవడం చూస్తున్నాము. ప్యాచ్ హెయిర్ లాస్ కూడా కొంతమందికి ఉంటుంది. అది డిఫరెంట్ అంటే డిసీజెస్ కండిషన్స్ వల్ల వస్తుంది. అయితే జనరల్గా చూసుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, కెరాటిన్ డెఫిషియన్సీ ఉన్నా, లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. బయోటిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది. సో స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. సో దీన్ని మనం ఇప్పుడు అంటే ఓవరాల్గా ఇప్పుడు స్ట్రెస్ లేకపోతే ఇలా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ సపోర్ట్గా అది ఒక రకంగా పనిచేస్తుంటే మనం ఓవరాల్గా లైక్ హెయిర్ ఫాల్ ఆపడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, కొంతమందికి ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం, తెల్ల వెంట్రుకలు రావడం, సో దాన్ని కూడా ఇది స్టాప్ చేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఒత్తుగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో దీనికి ఇంగ్రీడియంట్ ఒకటే అండ్ చాలా సింపుల్, జస్ట్ 5 to 7 minutes అండి, అంతే. ఏదో ఇన్స్టెంట్. నేను కూడా అదే చూస్తున్నాను. రెమెడీ అన్నారు. జనరల్ గా ఏదైనా ఒక ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఆయుర్వేద అంటే రకరకాల ఇంగ్రీడియంట్స్ అని అవసరం అవుతాయి. బట్ ఇక్కడ ఒక కప్లో అవిసెలు రెడీగా ఉన్నాయి. తర్వాత రెడీ అయిపోయినటువంటి సీరం ఏంటి అసలు ఈ మ్యాజిక్ ఏంటి? 5 minutes ఇన్స్టెంట్ మ్యాగీ లాగా 5 minutes ఇన్స్టెంట్ హెయిర్ ఆయిల్ అండి. సో ఇవి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటాము. ఇది చాలా మంచి న్యూట్రియంట్స్, మంచి ప్రోటీన్ ఉన్న సబ్స్టెన్స్ అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఈవెన్ మన బ్లడ్లో లైక్ ప్లేట్లెట్స్ గ్రోత్ వాటికి కూడా హెల్ప్ చేస్తుంది. 2 spoons లోపల కన్జ్యూమ్ చేస్తే తింటే కూడా. బట్ ఇది హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా మందికి ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ చాలా జుట్టు రాలిపోయి ఉంది కదా, సో ఈవెన్ వాళ్ళకు కూడా ఇది హెయిర్ రీగ్రోత్ ఖచ్చితంగా చేస్తుంది. సో ఏం చేస్తాం, అలా ఉన్న అవిసెలు ఇలా సిరంగా రావడానికి ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్తారా? చాలా క్యూరియాసిటీ ఉంది. సో ఎందుకంటే సింపుల్ 5 నిమిషాలు మ్యాగీ లాగా, 5 minutes మ్యాగీ లాగా చెప్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా. సో ఫస్ట్ అవిసె గింజలు ఇలాంటి ఒక చిన్న కప్లో ఒక 1/2 cup లేదా ఒక 1/4 cup తీసుకుంటాము. ఒక 1/2 or 1/4 cup తీసుకున్న దీనికి వాటర్ 4 cups యాడ్ చేయాలన్నమాట. ఒక 1/4 cup or 1/2 cup దీనికి ఒక 4 cups వాటర్ యాడ్ చేస్తాం. వేసి స్టవ్ మీద లైక్ మీడియం టు లో ఫ్లేమ్లో వేసి ఎగ్జాక్ట్గా ఒక 7 to 8 minutes, 5 to 7 minutes మీరు టైం చూసుకొని మళ్ళీ ఆపేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా కూడా అది దగ్గరికి అయిపోయి అలానే మధ్య మధ్యలో ఇది తిప్పుతూ ఉండాలి కూడా, లేదంటే కిందకి స్టిక్ అయిపోతుంది కదా మనకి కంటైనర్కి. సో జస్ట్ 5 to 7 minutes అలా ఉంటే కనుక మీకు ఆ వాటరే దీంతో కలిసి ఒక జెల్లీ ఫామ్, కొంచెం జిగటగా జెల్లీలా ఫామ్ అవుతుంది. మీకు అది ఇంకా ఎక్కువ అంటే థిక్నెస్ కావాలనుకుంటే ఇంకాస్త కొంచెంసేపు వేడి చేసుకోవచ్చు. లేదు పల్చగా కావాలనుకుంటే మీరు టెక్స్చర్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవడం లేదా ఎవాపరేట్ అయ్యేదాకా ఉండడమో చూసుకోవచ్చు. కానీ ఇది చూడటానికి ఆయిల్ లానే ఉందండి. అయితే నేను అనుకున్నాను అదేమైనా పౌడర్ చేసి మిక్స్ చేసుకోవాలేమో అనుకున్నాను. బట్ బాయిల్ చేయడం వల్ల లైట్, మరి మీరు చెప్తున్నారు హీట్ టెంపరేచర్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అసలు? జనరల్గా ఇవి పిండిలాగా లేకపోతే చపాతీలు ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్లో తీసుకుంటాం. సో ఇది హెయిర్కి ఎందుకు యూజ్ అవుతుంది? బేసికలీ ఇప్పుడు అంటే ఏదైనా న్యాచురల్ ఐటెం ఉన్నప్పుడు మనం దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కానీ వైటమిన్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. అందులో సోకింగ్ ఒక పద్ధతి, బాయిలింగ్ ఒక పద్ధతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాదాం ఉంది, ఆల్మండ్స్. బాదాం అనేది నానబెట్టి పైన తొక్క తీసి తినాలంటారు. ఎందుకంటే అందులో టానిన్స్ ఉంటాయి, అవి మన బాడీలో వంట పట్టడానికి అంటే బాడీలో అబ్జర్వ్ అవడానికి అది ఒక అడ్డుగోడగా ఉంటుంది అనమాట టానిన్స్. అలాగే చిన్న విష పదార్థం కూడా అందులో. సో దాన్ని తొలగించడానికి మనం నానబెట్టి తీసుకోమని చెప్తాం. అలానే ఇప్పుడు దీన్ని మనం బాయిలింగ్ ప్రాసెస్ అనమాట. దాని ద్వారా దీంట్లో ఉండే ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో అవన్నీ వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. తర్వాత ఈ సీడ్స్ని మనం బయట డిస్కార్డ్ చేసేస్తాం, పడేస్తాము. ఈ ఓన్లీ మనకి బయట వస్తున్న జెల్ మాత్రం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు వేడి చేసిన తర్వాత ఇది దగ్గరగా అవుతుంది కదండి, ఈ వాటర్ అది దగ్గరగా ఏదైతే అవుతుందో
దాన్ని 2 విధాలు. ఒకటి ఫిల్టర్ చేసుకోవచ్చు, అంటే వడగట్టి ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని అందులో వేసేసి ఆ వడగడితే పిండితే మీకు కిందకి ఆ వాటర్ సబ్స్టెన్స్ వస్తుంది. కొంతసేపు అది చల్లారాక, అంటే వేడిగా ఉన్నప్పుడు కొంచెం టెక్స్చర్ లూజ్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. కొంచెం చల్లబడిన తర్వాత మీకు జెల్లీగా అవుతుంది, ఇంకొంచెం టెక్స్చర్ విస్కస్గా అవుతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఆ వాటర్, ఈ జెల్లీ పార్ట్ అంతా కూడా పైన తేలుతుంది మీరు బాయిల్ చేశాక. ఈ సీడ్స్ అన్ని కొంచెం కింద ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా అలా మనం తొరిపితాం కదండి, అలా చేసుకున్నా కూడా వాచుకుని చేసుకున్నా సరే అయిపోతుంది. బట్ వాచుకుంటే ఇంకొంచెం మిగిలిపోయే ఛాన్స్ ఉంది, వేస్ట్ అయిపోతుంది. వడగట్టుకుంటే పూర్తిగా మనం తీసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు గ్లాస్ జార్లోనే వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది. గ్లాస్ జార్లోనే వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది. ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా పాడవకుండా ఎక్కువ డేస్ ఉంటుంది. అంటే ఒకేసారి చేసుకొని మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 1 వీక్ 10 డేస్ అలా వాడుకోవచ్చు కూడా దీన్ని. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాడుకోవాలనుకుంటే మీరు ఏదైనా నార్మల్ ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని 1 డే 2 డే అలా, లేదా 3 డేస్కి అలా సరిపోతుంది ఈ క్వాంటిటీ, అలా వాడేసుకోవచ్చు. ఆదిత్య గారు క్విక్ మేక్ అన్నారు, 5 మినిట్సే అన్నారు. ఇంకా మాకు టైం లేదండి, హస్తమాను ఎవరు ప్రిపేర్ చేసుకుంటారు అనే డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇలా మీరు గ్లాస్ కంటైనర్లో దీన్ని క్లోజ్ చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి అట్ ఏ టైం మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అండి, లేకపోతే ఎప్పుడు అప్లై చేస్తామో అప్పుడే ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి? ఫ్రెష్గా చేసుకుంటే మంచిది, ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఒక కాటన్ సహాయంతో కానీ లేదా మన వేళ్ళ సహాయంతో కానీ స్కాల్ప్ కంటుకునేలా అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న సర్క్యులేషన్ కూడా త్వరగా మనకి పెనిట్రేషన్ లోపలికి చొచ్చుకొని వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది త్వరగా. అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా జరిగి హెయిర్ రూట్స్ అనేది త్వరగా అంటే పెరగడానికి మనకి హెల్ప్ చేస్తుంది. లేదు అంత టైం కుదరట్లేదు, మేము స్టోర్ చేసుకుంటాం అనుకున్న ప్రాబ్లం లేదండి, ఒకేసారి చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్లో చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక స్టోర్ ఉంటుంది. ఫ్రీజర్ లేకపోతే చల్లని ప్రదేశంలో ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ తీసి అప్లై చేసుకున్నప్పుడు లైట్ హీట్ చేయాలండి? ఇంకా అవసరం లేదండి, ఇంకా హీట్ చేస్తే ఇంకా థిక్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. మీరు అలానే చేసేసుకొని తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని అలా చేసుకోవచ్చు. ఇంకొకటి, అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 to 40 మినిట్స్ మన స్కాల్ప్ మీద, హెయిర్ మీద ఉంటే బెస్ట్. అది అప్లై చేసి 30-40 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఇది పెట్టుకున్న తర్వాత చాలా మందికి ఇది వస్తుంది, అంటే షాంపూ పెట్టాలా, పెట్టుకొని స్నానం చేయాలా అని డౌట్ ఉంటుంది. అదేం అవసరం లేదండి. ఇదేమి అంత అంటే ఆయిలీగా అంత అంటుకొని అంత జిగురుగా అయితే ఉండదు. నిజంగానే అసలు ఆయిల్ లాగా అసలు ఆ ఫీల్ లేదు, చూడడానికి మాత్రం ఆయిల్ లా కనిపిస్తుంది, కానీ ఇదేదో వాటర్ అప్లై చేసుకున్న ఫీలింగే వస్తుంది ఖచ్చితంగా. అంటే ఈజీగా ఒక్కసారి నార్మల్ వాటర్ తో చేసినా కూడా మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి, సీడ్స్ అవి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. లైక్ ఇది మనకి ఒక కండిషనర్ లా వర్క్ చేస్తుంది అనుకోవాలి. అంటే అవిసలు చూసినప్పటికీ ఆ సాఫ్ట్ ఫీల్ అనేది మనకు కనిపిస్తుంది జనరల్ గా. సో ఈ సాఫ్ట్నెస్ అనేది మన హెయిర్ కి కూడా వస్తుందా అండి? ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ ఇలా రకరకాల అంటే ఫీల్ అవ్వటానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు కదా మేము. సో ఆ సాఫ్ట్నెస్ కూడా వస్తుందంటారా? వస్తుందండి, హెయిర్ సాఫ్ట్ అవుతుంది, హెయిర్ బౌన్సీగా కూడా వస్తుంది మనకి. లేడీస్కి మెయిన్గా ఎక్కువ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బౌన్సీగా కూడా వస్తుంది, వేరస్ మెన్ కూడా యూజ్ చేయొచ్చు, వాళ్ళకి హెయిర్ గ్రోత్ అది వస్తుంది ఖచ్చితంగా. అండ్ హెయిర్ ఏమంటారు, ఒత్తుదనం కూడా మనకి పెరుగుతుంది మెయిన్గా. అంటే ఓన్లీ జస్ట్ హెయిర్ అక్కడ ఎదగడమే కాకుండా ఆ హెయిర్ ఒత్తు కూడా మనకి ఉండాలి కదా. ఓన్లీ లాంగ్ హెయిర్ వస్తుందా, లేకపోతే అక్కడ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుండమే కాకుండా వచ్చిన హెయిర్ని కొంచెం ఒత్తుగా కూడా పెరగడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. నలుగురు ఆడవాళ్ళు కూర్చుంటే ఒక డిస్కషన్ మొదలవుతుందండి. ఇంతకుముందు తెల్లగా ఉండేవాళ్ళు ఇలా అయిపోయావు, ఇంతకుముందు జుట్టు చాలా పెద్దగా ఉండేది కదా నాకు కనిపించినప్పుడు, అంటే మొదలు పెడతాం డిస్కషన్. కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా పొడుగ్గా ఉండేది, 2 జడలు చాలా పొడుగ్గా ఉండేవి, ఇక్కడి నుంచి మొదలు పెళ్ళైనాక ఊడిపోయింది బాధ్యతలు, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఊడిపోయింది వదిన, ఈ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి జనరల్లీ. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ శాతం ఉమెన్లో హెయిర్ ఫాల్ ఉంటుందండి. సో ఇది కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ అవుతుందండి. అదే పోస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ కాకుండా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ చూస్తుంటాం. థైరాయిడ్ ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది. అండ్ లివర్ సరిగ్గా, అంటే లివర్ హెల్త్ కూడా మనం మెయింటైన్ చేయకపోయినా కూడా మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇదైతే బయట నుంచి మనకి హెయిర్ ఫాలికల్స్ మీద యాక్ట్ చేసి సర్క్యులేషన్ పెంచి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ మనకి సప్లిమెంట్ దీని వల్ల వచ్చి హెయిర్ అయితే గ్రో అవుతుంది. కానీ ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది చాలా త్వరగానే, మనకి విత్ ఇన్ 2 వీక్స్ లోనే మీరు చూడొచ్చు. అంటే వీక్లీ
ట్వైస్ సజెస్టబుల్, అంటే అట్లీస్ట్ వారానికి 2 రోజులైనా సరే ఇది వాడి చూడండి, మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. వితిన్ మీరు వాడడం స్టార్ట్ చేసిన ఒక 2 వారాల్లోనే మీరు మీ హెయిర్లో ఆ చేంజ్ అయితే ఖచ్చితంగా క్విక్ రిజల్ట్ కూడా. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇది వస్తుంది కరెక్టే, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది మనం బయట నుంచే కాదు, లోపల ఏదో ప్రాబ్లం ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మన బాడీలో ఉన్న ప్రాబ్లం లోపల నుంచి ఉన్న దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటేనే మనకి ఇది కన్సిస్టెంట్ గా వచ్చిన హెయిర్ ని కాపాడుకోగలుగుతాం. లేదా ఇది పెట్టుకున్నాం, హెయిర్ గ్రో అయింది కరెక్టే, లోపల డెఫిషియన్సీ ఉంది, లివర్ సరిగ్గా లేదు, లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ, బయోటిన్, ఏమైనా మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి కూడా మెడిసిన్ యూజ్ చేస్తున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఈ వచ్చినప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే బయట నుంచి ఎంత చేసినా వేస్ట్. సో ఖచ్చితంగా ఆయిలింగ్ అంటే మనం కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె రాసేవాళ్ళు ఇదివరకు పూర్వం. ఇప్పుడు చాలా మంది అంటే హెక్టిక్ షెడ్యూల్ వల్ల కొంతమందికి అలవాటు లేక కూడా రాసుకోవట్లేదు. సో ఖచ్చితంగా హెయిర్కి ఆయిలింగ్ మాత్రం ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. కోకోనట్ ఆయిల్ అవనండి, లేదా నువ్వుల నూనె కూడా పెట్టొచ్చు యాక్చువల్లీ. సో అది పెట్టుకోవచ్చు. ఇంకా ఆముదం పెట్టుకుంటే హెయిర్కి డాండ్రఫ్ నుంచి కూడా మనం ఇది అవుతుంది. సో లైక్ ఒక ఆయిల్ అంటూ పెడితే మంచిది. హెయిర్ ఆయిలింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని లైక్ షాంపూ యూస్ చేయాల్సిన, కండిషనర్ కింద యూస్ చేసుకోవచ్చు, హెయిర్ ఆయిల్ కింద యూస్ చేసుకోవచ్చు. బట్ 30 to 40 minutes ఉన్న తర్వాత వాష్ చేసుకోవాలి, అంటే బయటికి వెళ్తాం కదా. సో కాబట్టి ఒక్క సింగిల్ ఇంగ్రీడియంట్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అండ్ క్విక్ గా 5 minutes లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ అండి అప్లై చేయాలి కంపల్సరీగా. వీక్లీ ట్వైస్ అయితే ఇంకా మంచిదండి, ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీకు కుదిరినప్పుడు సండేస్ ఆర్ అలా చేసుకున్నా. ఇన్ని చెప్పారు ఆదిత్య గారు, డాక్టర్ గారు. ఇంకా వేడి నీళ్ళతో హెయిర్ వాష్ చేయాలా లేకపోతే కోల్డ్ వాటర్ తో చేయాలా, ఈ డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే దీని బెనిఫిట్స్ హాట్ వాటర్ తో చేస్తే పోతాయా అని, అది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. హెయిర్ ఏంటనంటే ఇప్పుడు మన స్కాల్ప్ అనేది డ్రైనెస్ ఉంటే, అంటే హైడ్రేషన్ లేదు, డిహైడ్రేట్ అయిపోతే స్కిన్ ఇచ్చింగ్ రావడం, అది అంటే మన నార్మల్ బాడీ మీద ఉన్న స్కిన్ అయినా లేదా స్కాల్ప్ అయినా కూడా, కొంతమందికి ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది, చాలా దురద పెట్టేస్తుంది, లేదా డాండ్రఫ్. సో వన్ ఆఫ్ ది కాజ్, అంటే డాండ్రఫ్కి వేరే కారణాలు ఉన్నాయి, కానీ డ్రై స్కిన్ కూడా ఒకానొక రీజన్. సో హాట్ వాటర్తో చేస్తే మన స్కిన్ డిహైడ్రేట్ అయిపోతుందండి, అంటే దానిలో ఉండే ఫ్లూయిడ్, ఆ వాటర్ అనేది కోల్పోతుంది. సో హాట్ వాటర్ నాట్ సజెస్టబుల్ అనమాట. హాట్ వాటర్తో ఎప్పుడు చేయకూడదు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదా నార్మల్ వాటర్తో బెస్ట్ అనమాట. అలా చేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చనిది అయితే ఇది ఇంకా త్వరగా పెనిట్రేషన్ హెల్ప్ అవుతుంది. ఇఫ్ లేని పక్షంలో ప్రాబ్లం లేదు, నార్మల్ వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు చక్కగా షవర్కి. సో మనం ఏదైతే రెమెడీస్ యూస్ చేస్తామో అది పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే మనం ఏదైతే తీసుకుంటామో అది కూడా ఇంపార్టెంట్ అన్నారు. సో పనిలో పనిగా ఒక సజెషన్, అంటే మంచి హెల్దీ ఫుడ్ ఏంటి? దీనికి వైటమిన్ డి రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి. అంటే బేసికలీ నాన్ వెజిటేరియన్స్కి దాని మీట్ నుంచి, ఎగ్స్ నుంచి వస్తుంది. బట్ వెజిటేరియన్స్కి ఏంటంటే మష్రూమ్స్ ఉంటాయి కదా, బయట మనకి ఎండలోనే అవి గ్రో అవుతాయి. సో ఆ మష్రూమ్స్ని మనం తీసుకొని వచ్చి మనం కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకొన్ని గంటలు ఎక్స్ట్రాగా ఎండలో కానీ మనం దాన్ని ఎక్స్పోజర్ చేస్తే కనుక దాంట్లో వైటమిన్ డి లెవెల్స్, వైటమిన్ D3 లెవెల్స్ పెరగడం గమనించారట. సో ఆ విధంగా మష్రూమ్స్ కానీ, ఓట్స్ కానీ, సోయా మిల్క్ నుంచి కానీ, ఆల్మండ్ మిల్క్ అంటాం, అంటే బాదంతో తయారు చేసిన మిల్క్, బాదం మిల్క్ కాదు, సో బాదం నుంచి చేసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఆ మిల్క్ యూజ్ చేసినప్పుడు కానీ మనకి ఈ వైటమిన్ డి అనేది, న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ అన్నట్టు, హెయిర్ కి కావాల్సిన కెరాటిన్ కావాలి, వైటమిన్ ఈ కానీ ఇలాంటివి. సో లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఆ న్యూట్రియంట్స్ లోపల నుంచి కూడా అందుతాయి. బయట నుంచి ఎలాగో మనం ఇది పాటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రో ఉంటుందండి. అండ్ మోరోవర్ ఇంకొకటి, బెండకాయ జ్యూస్ కూడా మనకి హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. బెండకాయ జ్యూస్ ఈ బెండకాయ జ్యూస్ ఎక్కువ కాలం వాడితే కూడా మీకు ఈ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది పోయి మళ్ళీ కొత్త బ్లాక్ హెయిర్ రావడం గమనించగలుగుతారు. సో బెండకాయలు రసం కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు ఎర్లీ మార్నింగ్ ఒక 5 బెండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసి వాటర్ కలిపి మిక్సర్ గ్రైండర్లో వేసి చేసుకొని, పల్ప్ అది అంటే ఫైబర్, ఆ పీచ్ పదార్థం ఉండిపోతుంది కదా, సో దాన్ని ఫిల్టర్ చేసేసేయడమే. ఎయిదర్ క్లాత్లో పెట్టి కానీ లేదా వడగట్టేది కానీ చేసుకొని, ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్టీగా కావాలనుకుంటే మీరు ఒక అల్లం కానీ లేదా మిరియాలు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి యాడ్ చేసుకొని పరగడుపుని ఒక గ్లాస్ తాగారంటే హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది.
డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అవ్వకుండా న్యాచురల్ గా మన ఇంటెస్టైన్ మీద అంటే మన పేగుల మీద ఒక లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారా గ్యాస్ట్రైటిస్, అల్సర్ వాటి నుంచి కూడా బయటపడవచ్చు. డయాబెటీస్ తగ్గుతుంది. మోకాల్లో గుజ్జు జరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా అది హెల్ప్ చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు. సో నెక్స్ట్ వీడియో దాంతో చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.